నందమూరి నరసింహం బాలకృష్ణ వరుస హిట్స్తో మంచి జోష్లో ఉన్నారు. అటు రాజకీయ నాయకుడిగా ఇటు నటుడిగా సత్తా చాటుకుంటున్న బాలయ్యకు రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అంతేకాక డబుల్ హ్యాట్రిక్తో తన సత్తా చాటుకున్న బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. గత నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్లో భాగంగా రీసెంట్గా ప్రయాగ్రాజ్లో కొంత షూటింగ్ కూడా చేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు బాలయ్య రోల్పై ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. అఖండ మొదటి పార్టీలో డ్యూయల్ రోల్ ఉన్నట్లుగానే అఖండ తాండవంలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడు. అయితే బాలయ్యకు డ్యూయల్ రోల్స్ కొత్త కాకపోయినా ఈ చిత్రం కొంత ప్రత్యేకంగా ఉండాలని అఖండ తాండవం కోసం పూర్తి నెగిటివ్ టచ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. బాలయ్య నెగిటివ్ రోల్లో నటించబోతున్నాడనే విషయంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య నిజంగానే నెగిటివ్ పాత్ర చేసినట్లయితే సినిమాకు ప్లస్ పాయింట్తో మంచి హైప్ కూడా క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో అఖండ తాండవంను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఒక రకంగా బాలయ్య పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడనే చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా బాలయ్య ఈ చిత్రంపై పూర్తి సమయాన్ని కేటాయించాడు. దసరా కానుకగా అఖండ తాండవంను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో బాలయ్య బోయపాటి కాంబో అంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉందనే చెప్పాలి. అందులోనూ అఖండకు సీక్వెల్ అనేసరికి ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అంతేకాక థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మరోసారి బాక్సులు బద్దలవడం మాత్రం ఖాయమని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో సంయుక్తా మేనన్ను తీసుకున్నారట. అయితే సంయుక్తా మేనన్ ఈ చిత్రంలో లేడీ అఘోరిగా కనిపించనుందని సమాచారం.